రేవంత్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకున్నది అంటే నేను మాదిగల్ని నమ్మించడానికి నేను మాటలు చెప్పాలి కానీ మాదిగల తరపున నేను గట్టిగా మాట్లాడితే నా సీఎం కుర్చీకే మాలలు ఎసరు పెడతారనే ఒక భయం ఆయనకున్నది. తన సీఎం కుర్చీకే మాలలు ఎసరు పెడతారనే ఒక భయం ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి కోసం కాచుకొని కూర్చున్న విషయం అందరికీ తెలుసు కదా. వాళ్ళు ఎంత పట్టు, అంతకుముందు 4 డిప్యూటీ సీఎంలు పేర్లు వచ్చినాయి కదా. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 5 డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఇక్కడ కూడా 4-5 పేర్లు వచ్చినాయి. కానీ మళ్ళీ పట్టిక్రమార్క ఏం ఒప్పించుకున్నాడు, డిప్యూటీ సీఎంలు 4 ఉండద్దు, ఉంటే నేనే ఉండాలి, నేను ఒక్కనే ఉండాలి, అంటే 2వ స్థానం నేనే ఉండాలి, ఆయన ఎప్పుడు దిగిపోయినా నేనే ముఖ్యమంత్రి కావాలనే దాని మీద అనుకున్నాడు. ఒకటే తెచ్చుకున్నాడు. అంతకుముందు 4 పేర్లు వచ్చినాయి. ఒక ముస్లిం పేరు వచ్చింది, పొన్నం ప్రభాకర్ పేరు వచ్చింది, ఇంకో పేరు వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. ఓకే, గిరిజనలో ఒకరి పేరు వచ్చింది. 4 ఉండాల్సిన డిప్యూటీ సీఎంలో ఒకటే వచ్చిందంటే అర్థం ఏంటి, పట్టు బిగించిండు కదా. ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపులో వాళ్ళ శక్తిని నిరూపించుకున్నారు కదా. ఇప్పుడు వాళ్లకు ఆపి మాదిగలకి ఇప్పియాలని నేను అనుకున్నాడు అనుకో, మల్లికార్జున ఖర్గే అక్కడ ఉన్నాడు, కొప్పుల రాజు అనేటైన సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మాదిగల భవిష్యత్తు లేదు అన్న. ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదనే ఆధారాలు నేను చెప్తున్నా కదా. ఓకే, బీఆర్ఎస్లో కూడా మాదిగలకు భవిష్యత్తు లేదనే విషయం స్పష్టంగా రుజువే. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. బీఆర్ఎస్ పరిపాలన 9.5 సంవత్సరాల పరిపాలనలో 9 సంవత్సరాల పాటు మాదిగలకు మంత్రివర్గంలో చోటే లేదు. దాన్ని బట్టి మాకు భవిష్యత్తు అక్కడ లేదు అనడానికి అది అంతకంటే సాక్ష్యం ఏం చెప్పాలి. మీ దృష్టి తీసుకుతున్నాను. కేసీఆర్ మంత్రివర్గంలో 18 మందిలో నేను 3 సెక్షన్ల గురించే మాట్లాడుతున్నా. దళితుల్లో అత్యంత జనసంఖ్య గల మాదిగలకు చోటు లేదు, కానీ దళితుల్లో 2వ సంఖ్య జనాభా గల మా మాల సోదరులకు కొప్పులేశ్వర్ మంత్రిగా కొనసాగిండు. నంబర్ 1. మాదిగలకు చోటు లేదు అంటే 18 మందిలో మాదిగలకు చోటు లేదు. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు 12-13% ఉంటారు ఇక్కడ. నంబర్ 1. నంబర్ 2, 1% జనాభా లేని వెలమలు 4 ఉన్నారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. 1% లేని వాళ్ళు 4 ఉన్నా 12% మాదిగలు ఒకరు లేరు. అంటే దళితుల్లో మాదిగల కంటే వెనుకబడ్డ మాలలకు ఉంటుంది ప్రాధాన్యత. 1% లేని వెలమలు తన సొంత కులానికి ఉంటుంది. ఇకపోతే రెడ్డి సామాజిక వర్గానికి ఒకే కులానికి 7 పెట్టుకున్నాడు. ఒకే కులానికి 7 మంత్రులు పెట్టుకున్నాడు. అది వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి మొదలుకొని, సూర్యాపేట నుండి జగదీష్ రెడ్డి, మహేశ్వర్ నుంచి సవితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మన ఆర్మూర్ అవతల బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి. 6 రెడ్లు ఎమ్మెల్యేలు గెలిచి క్యాబినెట్లో ఉన్నా కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా ఉండబడే మంత్రి మన పట్నం మహేందర్ రెడ్డిని కూడా చేసుకున్నాడు. అంటే ఒక కులానికి 7 పెట్టుకున్న కేసీఆర్, తన కులానికి 4 ఇచ్చిన కేసీఆర్, మాదిగల జనాభాతో పోల్చుకుంటే 2వ స్థానంలో ఉండబడే మాలలకు కొప్పులీశ్వరిని పెట్టుకున్న కేసీఆర్, ఒక్క మాదిగ కూడా మంత్రివర్గ చోటు లేదంటే ఎంత అవమానమో చూడండి. ఒక్కసారి గౌరవ్ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్, కేసీఆర్ క్యాబినెట్ చూసుకుంటే, ఇప్పుడు తమిళనాడులో బీజేపీకి పలుకుబడి తక్కువ, పట్టు తక్కువ. అక్కడ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మురుగన్ను నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళి కేంద్ర మంత్రిని చేశాడు. ఎమ్మెల్యేగానే మాదిగా ఎమ్మెల్యేగానే ఓడిపోయిండు. ఎమ్మెల్యే ఓడిపోయిన ఒక మాదిగ కులస్తునిది సరాసరి తీసుకెళ్ళి కేంద్ర మంత్రి చేసి రాజ్యసభ సీటు వేరే రాష్ట్రం నుంచి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కొనసాగుతున్నాడు. ఓకే, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలో మొదటిసారి, 2వసారి, 3వసారి, 4వసారి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. 10,000 ఓట్ల మెజార్టీతో పాటు 1,00,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మా దళితుల్లో 100 దొంగ ఓట్లతో గెలిపించుకున్న కొప్పులేశ్వర్కు మంత్రిని చేశాడు. కానీ 1,00,000 మెజార్టీతో గెలిచిన ఆరూరు రమేష్కి మాత్రం, 2వసారి గెలిచిన ఆరూరు రమేష్కి మాత్రం మంత్రివర్గం లేదు. 10 మంది గెలిచినా కూడా ఒకరికి అవకాశం ఇవ్వలేదు.
నరేంద్ర మోడీ గారేమో ఓడిపోతే మంత్రి చేసిండు, అది ఎమ్మెల్యేగా ఓడిపోతే మంత్రి చేసిండు. ఇక్కడ కేసీఆర్ మంత్రివర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒకరు మంత్రి కాలేదు. కాబట్టి బీఆర్ఎస్ పాలనలో మాదిగల అణచివేత ఎంత కొనసాగిందో, రాజకీయంగా కేసీఆర్ ఎంత కక్షపూర్వకంగా మాదిగలను అణచివేసే ప్రయత్నం చేసిండో, ఆయన మంత్రివర్గంలో మాకు చోటు లేకపోవడమే అదే సాక్ష్యం అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ పరంపర ఎట్లా ఉన్నదో మనం చూసుకుంటే, ఇప్పుడు కూడా ఆ పరంపర ఎట్లుంటుందో చూసుకుంటే, ఇప్పుడు ప్రకటించిన 2 స్థానాల్లో మాదిగలు ఎవరు లేరు. ఓకే, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్